శ్లోకం 21 అమి హి త్వాం సురసంఘా విశంతి కేచిద్భీతాః ప్రాంజలయో గృణంతి స్వస్తిత్యుక్త్వా మహర్షిసిద్ధసంఘా స్తుత్వంతి త్వాం స్తుతిభ్యః పుష్కలాభ్యః. ఓ కృష్ణ, ఆ దేవతల సమూహాలన్నీ నీలోనే ప్రవేశిస్తున్నాయి. వారిలో కొందరు భయం వల్ల చేతులు జోడించి నిన్ను ప్రార్థిస్తున్నారు. మహర్షులు, సిద్ధ పురుషుల సమూహాలు లోకానికి శుభం కలగాలి, శాంతి కలగాలి అని పలుకుతూ అనేక రకాలైన ఉత్తమ స్తోత్రాలతో నిన్ను కీర్తిస్తున్నారు. భావం: దేవతలు కూడా భగవంతుని ముందు నమస్కరిస్తున్నారు. కొందరికి భక్తి, కొందరికి భయం, రెండూ కలిసిన భావం ఉంది. మహర్షులు భగవంతుని మహిమను స్తుతిస్తున్నారు. శ్లోకం 22 రుద్రాదిత్యా వసవో ఏ చ సాధ్యా విశ్వే అశ్వినో మరుతశ్చోష్మపాశ్చ గంధర్వయక్షాసురసిద్ధసంఘా వీక్షంతే త్వాం విస్మితాశ్చేవ సర్వే. అర్జునుడు సమస్త విశ్వంలోని దివ్య శక్తులన్నీ భగవంతుని ముందు ఎంత అల్పమైనవో ఆయన ప్రభావాన్ని చూసి అవి ఎంతగా నిశ్చేష్టులవుతున్నాయో వివరిస్తున్నాడు. సాధారణంగా దేవతలు, సిద్ధులు అత్యంత శక్తిమంతులు, కాని శ్రీకృష్ణుని అనంత రూపం ముందు వారు కూడా కేవలం విస్మయంతో చూసే ప్రేక్షకులుగా మారిపోయారని దీని అర్థం.